ఆత్మానుసారంగా వర్ధిల్లాలి అనుకునే వాళ్ళు దేవుణ్ణి ప్రేమిస్తారు. దేవుణ్ణి ప్రేమించిన వారు దేవుని మాట వింటారు. దేవుని మాట వినేవారు లోకంతో రాజీ పడరు. ప్రైజ్ ద లార్డ్. ప్రభు నామములో అందరికీ శుభము జయము కలుగును గాక. ఆమేన్. దేవుడు మనకు ఈరోజు ఇచ్చిన వాగ్దానం మొదటి తిమోతిలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం చూద్దాం. ఉపదేశ సారమేదనగా పవిత్ర హృదయం నుండి మంచి మనస్సాక్షి నుండి నిష్కపటమైన విశ్వాసం నుండి కలుగు ప్రేమయే. ప్రేమ, దేవుణ్ణి ప్రేమించే వాళ్ళు దేవుని మాట వింటారు. అయితే ఈ ప్రేమ ఎలా వస్తుంది? దేవుని యొక్క బోధ నుండి వస్తుంది. దేవుడు ప్రేమించిన వ్యక్తి దేవుని మాట వింటారు. అంటే దేవుని బోధన విన్న వ్యక్తి దేవుణ్ణి ప్రేమిస్తారు. కాబట్టి ప్రేమ లేని హృదయం, ప్రేమ లేని విశ్వాసం, ప్రేమ లేని భక్తి వ్యర్థం. మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను ప్రేమ లేని వాడినైతే మ్రోగిడు క్రంచును వంటి వాడినని ప్రభు సెలవిస్తున్నారు. అయితే నువ్వు క్రైస్తవుడిగా ఎన్ని విజయాలు సాధించినా, ఎన్ని గొప్ప పనులు చేసినా, కొండలను పెకలించే విశ్వాసం నీకున్నా, ఎంత పెద్ద విశ్వాసివైనా ప్రేమ లేని వాడివైతే వ్యర్థమే అని చెప్తున్నారు ప్రభువారు. నువ్వు ప్రేమ లేకుండా ఏది చేయలేవు. అసలు దేవుని యొక్క స్వారూప్యమే ప్రేమ. అటువంటి ప్రేమ నీలో లేకపోతే దేవుని స్వారూప్యం మనలో లేనట్టే. కాబట్టి ప్రతి క్రైస్తవుడికి ఉండవలసింది ఏంటంటే ప్రేమ. ప్రతి పని ప్రేమతో చేయాలి, దేవుని మీద ప్రేమతో చేయాలి. మనుషులకు చేసినట్టు కాదు, కానీ దేవునికి చేసినట్టే మనం ప్రతి పని చేయాలి. ప్రతి ఒక్కరి పట్ల ప్రేమగా నడుచుకోవాలి. చాలా మందిని చూసాం, చాలా మంది చక్రవర్తులను చూసాం. వారు యుద్ధాలు చేసి ఎన్నో రాత్రింబగళ్ళు కత్తి చేత కొన్ని ప్రపంచాలను జయించిన రాజులను చూసాం. అలెగ్జాండర్, నెపోలియన్ వంటి మహా చక్రవర్తులను చూసాం. కానీ వారి రాజ్యాలు నామరూపాలు లేకుండా పోయినవి. కానీ యేసుక్రీస్తు ప్రభువారు నిర్మించిన రాజ్యం, ప్రేమ కలిగిన సామ్రాజ్యాన్ని ఎవ్వరూ కోల్చలేకపోయారు. అది ఇప్పటికీ కూడా దినదినము అభివృద్ధి చెందుతూ ఉంది. నువ్వు ఏది సాధించాలన్నా ప్రేమతోనే సాధించాలి. ఏది చేసినా ప్రేమతో చేయమని ప్రభువారు చెప్తున్నారు. దేవుడు లోకంను ఎంతో ప్రేమించాడు కాబట్టి తన అద్వితీయ కుమారుణ్ణి మన కొరకు, నీ కొరకు, నా కొరకు సిలువలో బలియాగం వేయడానికి ఆయన ఇష్టపడ్డాడు. ఎందుకంటే నిన్ను నన్ను ఎంతగా ప్రేమించాడో తన కుమారుని పట్ల తాను చేసిన కార్యాన్ని బట్టి మనం వివరించవచ్చు. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషం, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికము, ఆశా నిగ్రహం. ఈ ఆత్మఫలాల్లో మొట్టమొదటిగా దేవుడు మనకి ఇచ్చిన ఆత్మఫలం ఏంటంటే ప్రేమ. ప్రేమ లేకపోతే ఏ విశ్వాసి నిజమైన విశ్వాసి కాదు. విశ్వాసికి ఉండవలసిన మొట్టమొదటి లక్షణం ప్రేమించాలి. ప్రతి ఒక్కరిని ప్రేమించాలి. శత్రువుని కూడా ప్రేమించాలి. శత్రువుని క్షమించగలం, కానీ అంతకు మించి దేవుడు ఏం చెప్తున్నాడంటే శత్రువుని ప్రేమించమంటున్నాడు. మనం శత్రువుని క్షమించగలము, వాటితో మాట్లాడకుండా ఉండగలము, అయితే మాట్లాడగలము, క్షమించగలం, కానీ ప్రేమించాలంటే ఏ వ్యక్తి చేయలేడు. కాబట్టి అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు సెలవులో ఏం చెప్పారు? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక బట్టి వీరిని క్షమించయ్యా అన్నారు. అంటే ప్రేమ లేనివాడు క్రైస్తవుడు కాదు అని దేవుడు చెప్తున్నారు. అలాగా అన్ని రకాలైన ప్రేమ మనలో ఉండాలి. అంటే ఒక నిజమైన క్రైస్తవుడికి ఉండవలసిన మొట్టమొదటి లక్షణం ఏంటి అంటే ప్రేమ. ఇట్టి ప్రేమ ప్రభు మన పట్ల చూపించారు కాబట్టి మనము ఇతర పట్ల ప్రేమ చూపించని ఎడల దేవుడు మన మీద ప్రేమను కురిపిస్తాడు, కానీ ఆ ప్రేమలో ఉన్న ఒక మాధుర్యమును మనం అనుభవించలేని వారిగా ఉంటాం. ఎప్పుడైతే మనం ఇతరులకు ప్రేమను పంచిపెడతామో, ఇతరుల పట్ల, మన శత్రువుల పట్ల కూడా ప్రేమను చూపిస్తామో, దేవుడు మన పట్ల ప్రేమ అధికమవుద్ది. ఆ ప్రేమకు తోడుగా ఇంకా ఏమిస్తాడు? దేవుడు సంతోషాన్ని ఇస్తాడంట. ఆ ప్రేమను బట్టియే సమాధానాన్ని ఇస్తాడు. ఆ ప్రేమను బట్టియే దీర్ఘశాంతాన్ని ఇస్తాడు. ఆ ప్రేమను బట్టే దయాలత్మని ఇస్తాడు. ఆ ప్రేమను బట్టే మంచితనమునిస్తాడు. ఆ ప్రేమను బట్టే విశ్వాసమును, సాత్వికమును, ఆశా నిగ్రహమును ఇస్తాడు.
ఏవి ఇచ్చినా దేవుడు మనలో ప్రేమ లేకపోతే అవన్నీ మనకి ఉపయోగపడే ఆత్మఫలాలుగా ఉండవు. కాబట్టి ఆత్మఫలాల్లో ముఖ్యమైనది ప్రేమే కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రేమ కలిగి నడుచుకోవాలి. ప్రేమను ప్రతి క్రైస్తవుడు కలిగి ఉండాలి. ప్రభు ఈ మాటలు దీవించును గాక. ప్రభు నామానికే సమస్త మహిమ, ఘనత, ప్రభావం చెల్లును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ప్రభు నామములో అందరికీ శుభము, జయము కలుగును గాక.